హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం అనంతపురం జిల్లా అనంతపురం లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1967లో ఏర్పడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,35,064 మంది ఓటర్లు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జొన్నలగడ్డ పద్మావతి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. సింగనమల అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఎన్నికల రిజల్ట్ కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 40 ఏళ్లుగా అదే సెంటిమెంట్ కంటిన్యూ అవుతుంది. పార్టీలు మారి పోటీ చేసిన వారిని ఓడించడం ఈ నియోజకవర్గ ఓటర్ల స్టైల్. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి సాకే శైలజానాథ్, టీడీపీ అభ్యర్థి పమ్మిడి సమంతకమణి మరియు పీఆర్పీ అభ్యర్థి కొత్తపల్లి జయరాంలపై పోటీ చేసి 3,176 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి బి యామినీ బాల, వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతిపై పోటీ చేసి 4,584 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి, టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిలపై పోటీ చేసి 46,242 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మన్నెపాకుల వీరాంజనేయులు, టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ మరియు కాంగ్రెస్ అభ్యర్థి సాకే శైలజానాథుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.